హాయ్ అండి. మేము ఇదిగోండి ఈరోజు ఏంటంటే సింధీకి కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి. సో దానివల్ల ఏంటి ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి సింధీని తీసుకొని. సో ఇక్కడ మా వైజాగ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది వెటనరీ హాస్పిటల్ ఉందండి. చాలా బాగా చూస్తారు. సో సింధీకి ఉన్న ఇన్ఫెక్షన్ అక్కడ చూపిద్దామని తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇగోండి సింధీకి ఇక్కడ చూసారు, ఇక్కడ కూర్చొని ఇగోండి ఇటువైపు ఈ పైన అంతా ఇన్ఫెక్షన్ అయ్యిందండి, ఎలర్జీ వచ్చింది. సో ఇంతకు ముందు కూడా వచ్చిందండి, తనకి ఇంజెక్షన్ వేస్తే తగ్గిపోయింది. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వస్తుంది. ఇలా కొద్దిగా తగ్గడం రావడం. యాక్చువల్లీ అంతకు ముందుసారి వచ్చినప్పుడు వేస్తే తగ్గిపోయింది. 2-3 months 4 months వరకు బాగుందండి. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంజెక్షన్ వేయించాము. 3 ఇంజెక్షన్ తగ్గిపోయిన 1 week తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. ఇదేంటి అందుకే ఇప్పుడు వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్తున్న వాళ్ళైతే చాలా బాగా చూస్తారండి ఏంటి ప్రాబ్లం అని. అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇది జైల్ రోడ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న జైల్ రోడ్ అండి. ఆ లైన్లోని కింద డౌను అల్లిపురం అనుకుంటానండి, ఇటువైపు ఏదో వస్తుంది. సో అక్కడ జడ్జి కోర్ట్ లైన్లోనే వెటనరీ హాస్పిటల్ ఉందండి, గవర్నమెంట్ పెద్దది. సో అక్కడికే తీసుకెళ్తున్నాం. వాళ్ళు చాలా బాగా చూస్తారండి ఏంటనేది. మరి ఇప్పుడు సింధీని అయితే సింధీకి అర్థమైపోయింది నన్ను ఇక్కడికే తీసుకొస్తున్నాం హాస్పిటల్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా తనకి హార్ట్లో చిన్న ఇన్ఫెక్షన్ అయ్యిందంటే తీసుకొచ్చాం. మొత్తం 11 ఇంజక్షన్లు పడ్డాయండి. ఒక రోజుకి వచ్చాం, ఒకరోజు తప్పించి ఒకరోజు. సో అది తనకు అర్థమైపోయింది ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం. ఇదేనండి వెటనరీ హాస్పిటల్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఇగోండి వెటనరీ హాస్పిటల్కి మేము వచ్చాం. సో అక్కడ ముందు ఓపీ రాయించాలి కదండి, అక్కడికి వెళ్తున్నారు అక్క. సో ఇక్కడ వెటనరీ హాస్పిటల్ మాకు ఇక్కడ జగదంబ దగ్గర ఇవ్వండి. ఇది సో అక్కడ పేరు అది రాయించి టికెట్ తీసుకోలేదు. ఇవ్వండి ఇన్ఫెక్షన్ ఇలాగ వచ్చింది. సో ఇన్ఫెక్షన్ వల్లే తీసుకొచ్చాం. ఇప్పుడు చూపిస్తాం. టోకెన్ తీసుకున్నామండి. ఇప్పుడు ఏమించి డాక్టర్ చూపిస్తాం. ఇవ్వండి అక్క వచ్చేసరి ఇప్పుడు వెళ్తున్నాం. డాక్టర్ చూపించామండి. అయితే ఒక ఇంజెక్షన్ వేశారు. రేపు మళ్ళీ రమ్మన్నారండి. రేపు మార్నింగ్ 9కి వెళ్ళాలి. స్కిన్ టెస్ట్ చేస్తారంట. చూద్దాం, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దామండి. సో ఇగోండి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చామండి 9 o'clockకి. ఇప్పుడు 9:30 అవుతుంది. సో ఇప్పుడు సింధీకి స్కిన్ టెస్ట్ చేస్తున్నారండి. అది బ్లేడ్ గాజు పింక్ ఉంటుంది కదండి, ఒక ప్లాస్టిక్, దాంతో స్కిన్ని రఫ్ చేస్తున్నారండి. బ్లడ్ వచ్చిన వరకు తీస్తారంట. తీసి అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయిస్తారు. సో చేసిన తర్వాత రిపోర్ట్స్ రేపిస్తానన్నారు. ఇప్పుడైతే ఆ టెస్ట్ అవుతుందండి. కొంచెం వరకు తీస్తారు, ఇంకా కొంచెం తీస్తున్నారు. అవ్వండి ఆవిడ శాంపుల్ తీస్తున్నారు. స్కిన్ ఒక గాజు ప్లేట్ అండి, సన్నంగా ఉంది, దాంతో గీసి ఆ ప్లేట్లో వేసి అది ల్యాబ్కి పంపిస్తారంట. సో అవ్వండి ఆవిడ తీశారు. సింధీ అరుస్తుందేమో అనుకున్నాను, భయపడింది. ఒకసారి అన్నది అని ప్లీజ్ అరవద్దంటే కామ్గా చేయించుకుంటుందండి. కానీ చాలా టెన్షన్ అయితే మాత్రం మాకు వచ్చిందండి. ఇవ్వండి ఇక్కడేనండి చూసారా, హెయిర్ అంతా తీసి అవ్వండి ఆ బ్లడ్ వస్తుంది చూసారా, ఆ స్కిన్ అంతా తీసుకున్నారండి. అలసిపోయారండి. క్లినిక్ తీసుకెళ్ళి వచ్చాం కదండి. సో పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది మా సింధీ. కానీ అది వాళ్ళు అలాగే స్కిన్ తీస్తానంటే నేను చాలా భయపడ్డాను, నేను అక్క నేనుని తాను ఎలాగుంటారు ఏంటని. కానీ చక్కగా సింధీకి ఏదైతే నేను చెప్పానో, సింధీ ప్లీజ్ అమ్మ నువ్వు అరద్దు, కామ్గా ఉండి అంటే చక్కగా ఎంత చక్కగా కామ్గా ఉండి చేయించుకుందండి. నిజంగానే చాలా తీశారు. బ్లడ్ కొద్దిగా వచ్చి మీకు చూపించాను కదండి. సో రిపోర్ట్ అయితే రేపు ఇస్తారంట. అది చూసి దేని బట్టి వచ్చిందో చూసి దాన్ని బట్టి తగ్గ మెడిసిన్ వాళ్ళు ఇస్తానన్నారు. సో రేపు రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి మళ్ళీని. ఈరోజే రిపోర్ట్ ఇస్తానన్నారండి. నిన్న టెస్ట్కి వెళ్ళాను, చూపించాను కదండి. నిన్న సింధీకి టెస్ట్ చేసాం. సో ఇప్పుడైతే అక్కని తమ్ముడు ఇద్దరు వెళ్ళారు రిపోర్ట్స్ తీసుకోవడానికి. వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం, ఏం మెడిసిన్ ఇస్తారు. సింధీని అయితే నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, మేము షాప్లో ఉన్నాం. తమ్ముడుని అక్క ఇద్దరు వెళ్ళారు రిపోర్ట్స్ తీసుకోవడానికి. సో సింధీగా ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తుంది. సింధీ 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 ఇక్కడ చూడు, ఇక్కడ ఎవరున్నారు చూడు, హాయ్ పిల్లి. సో ఇదిగోండి సింధీ ఇలా కూర్చొని, అక్కలు బయటకు వెళ్ళారు కదండి, తన వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. నేను చేస్తున్నాను. ఏం చూద్దాం, ఏం రిపోర్ట్ ఇస్తాడు, ఏం చెప్తారు, ఏం మెడిసిన్ ఇస్తారు. దేవుడి దేవుడు మెడిసిన్ ఇవ్వాలి, అందుకని ఇంకేం ఇంజక్షన్లు అవి మాత్రం వదిలేండి బాబు.
సో నేను సింధి ఇక్కడ కూర్చొని అక్క కోసం వెయిటింగ్ అనమాట. ఇదిగోండి అక్క అయితే ఇప్పుడు వచ్చేసారండి. సో వచ్చేటప్పుడు తీద్దాం అనుకున్నాను, క్లయింట్ ఉండడం వల్ల నేను తీయలేదు వీడియో. సో అక్క హాస్పిటల్కి వెళ్ళారు, క్లినిక్కి వెళ్ళారు, రిపోర్ట్ ఇచ్చారంట. సో రిపోర్ట్ అయితే గుడ్డేనండి, అంత చాలా బాగుందండి, ఏం లేదండి, అది నార్మల్గా మామూలుగానే వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారని నేను ఇప్పటివరకు టెన్షన్ పడ్డాను, భయపడ్డాం. అక్క కూడా చాలా భయంతో వెళ్ళారనమాట. ఇది అయితే డాక్టర్ ధైర్యం కోసం తమ్ముని తీసుకెళ్ళి, అందుకే తమ్ముడు అక్క వెళ్ళారు. నేను అయితే రాననిస్తాను. అక్కలు వెళ్ళారు, ఏం చెప్తారో అని భయంగా కూర్చొని ఉన్నాను, టెన్షన్ అనిపించింది, ఒక పక్కన ఎక్సైటింగ్ ఏం చెప్తారో అని. సో ఇప్పుడైతే అక్కలు వచ్చేసారు, రిపోర్ట్ ఏంటి అని నేను అడగలేదు. ఫస్ట్ అయితే అక్కను అడగలేదు, ఎందుకంటే ఏం చెప్తాను ఏంటని భయంతో నేను అడగలేదు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా ధైర్యం చేసి అక్క వెళ్ళారా అని అనుకుని అడిగాను అనమాట. వెళ్ళాము. అయితే మెడిసిన్ చూశాను. సో మెడిసిన్ చూడగా నాకు ధైర్యం వచ్చింది. అడిగాను, ఏం చెప్పానంటే రిపోర్ట్స్ అంతా బాగుంది, ఏం లేదు, ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ మామూలుగానే వచ్చిందంట. సో దానికోసం ఏంటి షాంపూ ఇవ్వండి, ఇది రాశారు డాక్టర్. ఈ షాంపూ వారానికి ఒకసారి వాడాలని చెప్పారు. సో ఇది ఇచ్చారు సింధికి ఆ ఇన్ఫెక్షన్కి. తర్వాత ఏంటి ఇవ్వండి ఈ మెడిసిన్ ఇచ్చారు. ఈ 2 మెడిసిన్ ఇచ్చారండి, అంటే ఒకటే ఇది, రెండుని 2 బాక్స్ అనమాట ఈ మొత్తం ఈ మెడిసిన్. సో ఇది లంచ్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేయమన్నారు. ఇది ఒకటి. తర్వాత వచ్చి ఇది చిన్న ట్యాబ్లెట్ ఇక్కడ ఉందా, మీరు బ్యాగ్లో పెట్టేస్తారా? ఓకే, అది చూపిద్దామని ఈ ట్యాబ్లెట్ ఇచ్చారండి. తర్వాత ఇంకొక ట్యాబ్లెట్ ఇచ్చారు, అదైతే ఆల్రెడీ ఉంది ఇంట్లోని, మొన్నే వేసాను. సో ఉంది అని చెప్తే సరేనండి, అది కూడా అది 4 డేస్కి ఒకసారి వాడమన్నారు. ఇదేంటి రోజు ఈ మార్నింగ్ ఈవినింగ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి. ఇది ఇచ్చారు, ఇది ఆల్రెడీ ఉంది, మేము పెట్టాం అనమాట వాళ్ళది. సో ఇది 4 డేస్కి ఒకసారి వేయమన్నది మెడిసిన్. తర్వాత ఇంకొక చిన్నది ఇచ్చారు, ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారు. ఇది అది బస్ ఈ ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గిపోతుందండి, ప్రాబ్లం ఏమీ లేదు అన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ జీసస్, మా సింధికి చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చారు. సో ఇదేండి రిపోర్ట్స్ అది బాగానే ఉంది. ఇవ్వండి స్నాక్స్ ఇచ్చాము, తమ్ముడు వీళ్ళు వచ్చారు కదండి, స్నాక్స్ ఇస్తే తీసుకుని కింద పడేసి వెళ్ళిపోయింది మా సింధి. సిత్తినది తనకి తెలిసిపోయింది రిపోర్ట్ బాగుందని, అందుకే ఒకసారిగా చాలా గెలుతుంది సింధి. సింధి సింధి చిన్న బాగానే ఉంది, నన్ను ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ జీసస్ చెప్పినా, థ్యాంక్ యూ. సో ఇదండి సింధికి స్నాక్ అంటే చాలా ఇష్టం అండి, సింధికి బిర్యానాకి ఇష్టంగా తింటాడు. సో ఇది ఒకటి మిల్క్ స్టిక్ బస్, ఇవి తప్ప మళ్ళీ ఆ చాక్లెట్ ఇప్పుడు వచ్చింది కదండి, ఆ చాక్లెట్, ఈ 3 తప్ప సింధి ఇంకేం తిందండి. సింధికి నచ్చదు, పిల్లకి అన్ని చాయిసే కదా సింధి. రాజు మరి రాజుతో బంగారుతోని. సో ఇదండి, అయితే రిపోర్ట్స్ మాత్రం చాలా బాగుంది, ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గానే వచ్చింది అన్నారు. ఈ మెడిసిన్ వాడితే సరిపోతుంది అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన కరెక్ట్ మెడిసిన్ టెస్ట్ చేసి ఇచ్చారు కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఇంకెప్పుడు రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. రాదు కదా ఇంకా అయిపోయింది. సో ఇదండి గుడ్ న్యూస్, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు హ్యాపీనెస్లోని. సో ఇదండి ఈరోజు.